హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ తోటి యూనిక్ ఫ్లేవర్తో ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి సూపర్ పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దానికోసం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, స్టార్ ఫ్లవర్, కొంచెం షాజీరా, చిన్న జాజికాయ ముక్క వేసుకొని దానిలో కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులు చింపుకొని వేసుకోండి. ఇవి కొంచెం బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. చాలా టేస్టీగా ఉండాలి అంటే కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మాకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, ఈజీగా చేసేయగలుగుతారు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా మన వీడియోస్ చేస్తే పర్ఫెక్ట్గా చేసేస్తారండి. తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గే వరకు చక్కగా మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు చక్కగా బాగా మెత్తగా మగ్గుతాయి. అప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను చికెన్లో అయితే ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి మ్యారినేట్ చేసి 2 అవర్స్ పక్కన పెట్టేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ చికెన్ని దానిలో వేసేసుకొని చక్కగా బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. చూడండి, చికెన్లో నీరంతా కూడా బాగా ఎగిరిపోయింది. ఇలా ఎగిరిపోయేదాకా మనం ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ముక్క కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే, యూనిక్గా ఉండే చికెన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి చిప్ప మనం కొంచెం బాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసేసుకోవాలి. అంటే మనం ఒక చిప్పలో సగం వేసేసుకుంటే సరిపోతుందండి కేజీ చికెన్కి. చూడండి, ఈ విధంగా చక్కగా బాగా అంతా కూడా కలిసి మన కొబ్బరి కూడా కొంచెం వేగితే టేస్టీగా ఉంటుంది. అందుకని అలా వేయించుకోవాలి. నీరంతా ఎగిరిపోయి కొబ్బరి వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఒక స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు బాగా తిప్పుకోండి. ఇలా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో చికెన్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా బాగా ఇష్టపడి తింటారు. బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. చికెన్లో నీరంతా కూడా బాగా ఎగిరిపోయే వరకు వేయించుకున్న తర్వాత అప్పుడు ఒక గ్లాసు వాటర్ని వేసుకోవాలి. గ్లాసు ముక్క మునిగే వరకు కనుక వాటర్ వేసుకుంటే ముక్క చక్కగా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది. ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే మనకి కొబ్బరి చికెన్ రెడీ అవుతుందండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. తర్వాత టేస్టీకి సరిపడా కారాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మన కారం కనుక చక్కగా మనం ఆడించుకున్న కారం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించాలి. వాటర్ ఎగిరిపోతేనే టేస్ట్ బాగుంటుంది. దానిలోకి ఒక 2 స్పూన్లు జీలకర్ర పొడిని వేసుకోండి. ఒక స్పూను మెంతి పొడి, ఒక స్పూను నువ్వుల పొడి వేసుకొని చక్కగా బాగా అన్నీ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి, దగ్గర పడిపోయింది. అప్పుడు ఆ టైంలో ఒక స్పూన్ క్రీమ్ వేసుకోవాలండి. ఇది పాల మీద మీగడ, దాన్ని కొంచెం మెత్తగా మెదుపుకొని దాన్ని వేసేసుకోవాలి. ఈ క్రీమ్ వేయడం వల్ల మనకు చాలా మంచి రిచ్ టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ క్రీమ్ అంతా కూడా బాగా ఉడికి కూరలో కలిసిపోయే వరకు ఉడికించుకోవాలి. బాగా కర్రీ అంతా కూడా దగ్గరగా ఉడికిపోయింది. అలా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత దానిలోకి కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు వేసాను, కొంచెం పుదీనా కూడా వేసాను. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే కొబ్బరి చికెన్ రెడీ అయింది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.